హైదరాబాద్ లో టమాటా ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. రైతు బజార్లోనే ఇవాళ 71 రూపాయలకు అమ్ముతున్నారు. బయట మార్కెట్లో 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. ఎండాకాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా టమాటా పంట దిగుబడి రాలేదు. తెలంగాణలో పంటలు సరిగా పండకపోవడంతో మదనపల్లి మార్కెట్పై ఆధారపడాల్సి వస్తోందంటున్నారు రైతులు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. వర్షాకాలం మొదలైంది. కూరగాయల రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. అయితే ముఖ్యంగా టమాటో రేటు మాత్రం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఏకంగా 100 రూపాయలకు పైగా హైదరాబాద్లో టమాటా ధర పలుకుతుంది. అంటే అసలు కూరగాయలు ఏదైనా వండాలి అని అంటే టమాటా లేకుండా ఎవ్వరు కూడా వంట చేయని పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాము. టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ అమ్మకందారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఉన్నాయండి టమాటా ధరలు? నిన్న మొన్న ఎంత ఉంది, ఇవాళ ఎంత ఉంది? చిన్నది కానీ ఫైన్ టమాటో కానీ ధరలు ఎట్లా ఉన్నాయి? 15 రోజుల కింద అయితే 30 రూపాయలు 25 రూపాయలు అమ్మినామట. ఇప్పుడు 15 రోజుల నుంచి అయితే 60, 50 అమ్మినాము. ఇవాళ అయితే 70 రూపాయలు అమ్ముతున్నాం బేట. టమాటా అయితే బోర్డు అయితే 71 రూపాయలు వచ్చింది. 70 రూపాయలు అమ్ముతున్నాం 1 రూపాయతో. అన్ని కూరగాయలు అయితే ఇప్పుడు మన తెలంగాణ అయితే ఏది వస్తలే బేట. కూరగాయలు బెండకాయ కానీ బీరకాయ కానీ ఏదైనా బెంగళూరుకి వెళ్ళి వస్తుంది. ఇది టమాటా అయితే మదనపల్లి ఆడికి ట్రాన్స్పోర్ట్ అవి వేయటాలకల్లా మొత్తం టూ మచ్ రేట్లు అయిపోతున్నాయి. అన్నీ 1500, 1600 బాక్స్ అవుతుంది. ఇటుకు వచ్చేటకల్లా 1800 అమ్ముతారు డలాలు. ఇక మా కాడ 1800, 1900 మాకు ఇచ్చేస్తుంది. దాన్ని బట్టి మేము రేట్ అమ్ముతున్నాం. అంటే ఎందుకు సడన్గా టమాటా ధరలు ఇంత ఎక్కువ పెరిగినాయి అనుకుంటున్నా? ఇప్పుడు ఫస్ట్ దిగుబడి ఉండబెట్ట, ఇప్పుడు దిగుబడి లేదు. మొత్తం లాస్ట్కి వచ్చేసింది. ఎండలకు వానలకు మొత్తం ఖరాబ్ అయిపోయిందమ్మా. మొత్తం నష్టం అయిపోయింది. ఇప్పుడు టమాటా తవ్వుకుంది కాబట్టి రేట్లు ఎక్కువైనాయి అంతే. రైట్, ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ, అసలు ధరలు నిన్న మొన్నటి వరకు కూడా తక్కువ ఉన్నాయి కదా, సడన్గా ఇట్లా టమాటా ధరలు పెరగడం ఎట్లా చూస్తున్నారు? టమాటా లేకుండా కూర కాదు అసలు. కానీ సడన్లీ ఇప్పుడే మామూలు రైతు బజార్లో అయితే కొంచెం పర్వాలేదు, 70, 80 చెప్తున్నారు. 70 చెప్తున్నారు. ఒక్కోసారి ఏమో బోర్డు రేటు వేరు ఉంటుంది, వీళ్ళు అమ్మేది కూడా వేరు ఉంటుందిలేండి, అది వేరే సంగతి. తర్వాత మనం బయట కొంటే కూడా 170, 120, 130 చెప్తా ఉన్నారు అక్కడ. ప్రతి వస్తువు ఎక్కువ రేట్లే ఉన్నాయి, ఏది కూడా తగ్గేది లేదు. సొరకాయ అయితే చిన్నదే, ఇదివరకు 10 రూపాయలకి ఇచ్చేది ఇప్పుడు 40 రూపాయలు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ అడిగాను 40 రూపాయలు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు బ్రతకడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ధరలు జనరల్గా మన టమాటా లేకుండా అసలు వంటనే చెయ్యరు మామూలుగా తెలుగు రాష్ట్రాలలో అయితే. సో కొంటున్నారా ఇంత రేట్లున్నా కూడా? ఇక రోజు 1 కిలో కొనేవాళ్ళు 1/2 కిలో ఉన్నా కొనుక్కోపోతున్నారు కంపల్సరీ. ఏదైనా కర్రీస్ పాయింట్ కానీ హోటల్స్ కానీ అలా 5, 10 ట్రేలు కొనే వాళ్ళైనా ఒక 10 కిలోలు ఏంది కొనాల్సి వస్తుంది. అంత రేటు పెట్టి తప్పనిసరిగా కొంటున్నారు. ఎంత సైజ్ అయినా సరే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు, కానీ తక్కువ. మనకి ఇటు ధరలు చూస్తే విపరీతంగా పెరిగాయి. టమాటో ధరలు ముఖ్యంగా ఆకాశాన్ని అంటున్నాయనే చెప్పుకోవాలి. రైతు బజార్లో 70 ఉంది, కానీ బయట మార్కెట్లోకి వచ్చేసరికి అది 100, 120 కూడా దాటుతున్న పరిస్థితి అని ఇక్కడ మనకి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కూడా, వినియోగదారులు కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.